ఎన్ఎఫ్ఏకి డిఎఫ్కి డిఫరెన్స్ చూద్దాం. డిఎఫ్ఏ అంటే డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా, వేరే ఎన్ఎఫ్ఏ అంటే నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. ఓకేనా. డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా ఏంటిది? సేమ్ 5 టూపుల్స్ ఉంటాయి, అక్కడ కూడా 5 టూపుల్స్ ఉంటాయి. క్యూ అంటే సెట్ ఆఫ్ స్టేట్స్, సిగ్మా అంటే ఆల్ఫాబెట్, ఇది డెల్టా అంటే ట్రాన్సిషన్ ఫంక్షన్, క్యూ నాట్ అంటే ఇనిషియల్ స్టేట్, ఎఫ్ అంటే సెట్ ఆఫ్ ఫైనల్ స్టేట్. ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఏంటంటే ట్రాన్సిషన్ ఫంక్షన్లో డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ ఒక స్టేట్ పైన ఒక ఆల్ఫాబెట్ అప్లై చేస్తే జస్ట్ ఒక స్టేట్కే పోతుంది. వేరేస్ ఒక స్టేట్ పైన ఒక ఆల్ఫాబెట్ అప్లై చేసినామనుకో 2 స్టేట్స్ వరకు పోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అదే డిఫరెన్స్ ఈ రెండిట్లో. ఇంకొకటి ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ డిఎఫ్ఐలో ఏమేంటంటే ఎవ్రీ ట్రాన్సిషన్ జనరేట్ సింగిల్ స్టేట్ విత్ పర్టికులర్ ఇన్పుట్ సింబల్. సో ఆల్ఫాబెట్ లోపల ఏ కామా బి ఉందనుకో, ప్రతి స్టేట్ ఆల్ఫాబెట్ లోపల ఉన్న ఎన్ని సింబల్స్ ఏ యూజ్ చేయాలి, బి యూజ్ చేయాలి. ఓకేనా. నేను ఏ యూజ్ చేస్తా, బి యూజ్ చేయాలి అంటే నడవది. సో ప్రతి స్టేటు దానిలో ఆల్ఫాబెట్ లోపల ఎన్ని సింబల్స్ ఉంటాయి అన్ని సింబల్స్ యూజ్ చేయాలి. అదే ఈ సెంటెన్స్ యొక్క అర్థం. ఎవ్రీ స్టేట్ మస్ట్ కంటైన్ వన్ ట్రాన్సిషన్ విత్ ఎవ్రీ ఇన్పుట్ సింబల్ ఇన్ గివెన్ ఆల్ఫాబెట్. అర్థమైందా? ఒక ఆల్ఫాబెట్లో 2 సింబల్ ఉన్నాయి కాబట్టి ప్రతి స్టేటు ఏ కమ బి రెండు సింబల్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి స్టేటు నా ఆల్ఫాబెట్ లోపల ఎన్ని సింబల్స్ ఉంటాయో అన్ని సింబల్స్ యూజ్ చేయాల్సిందే చచ్చినట్టు. వేరేస్ ఇక్కడ అవసరం లేదు. అది నో నీడ్ టు మెయింటైన్ ట్రాన్సిషన్ విత్ ఎవ్రీ ఇన్పుట్ సింబల్. నేను ఏ టోన్ ఒక్క దాంట్లోనే యూజ్ చేస్తా, బీ నేమ్ వాడా నడుస్తుంది ఇక్కడ ఎన్ఎఫ్ఐలో. వేరేస్ డిఎఫ్ఐలో క్యూ నాట్గా ఏ కమ బి అనే సింబల్స్ ఉంటాయి ఒక ఆల్ఫాబెట్లో, ఏని యూజ్ చేయాలి, బీని యూజ్ చేయాలి. ఇక్కడ ఒకటి యూజ్ చేయకపోయినా నడుస్తుంది. అది థర్డ్ పాయింట్ యొక్క అర్థం. ఇది డిఫికల్ట్ టు కన్స్ట్రక్ట్, కొంచెం కన్స్ట్రక్ట్ చేయడం డిఫికల్ట్. ఇప్పటికే చూసినాం, ఎన్నో ఎగ్జాంపుల్స్ చూసినాం. ఇది మాత్రం ఈజీ టు కన్స్ట్రక్ట్ అనమాట. ఇప్పుడు కమింగ్ ఎగ్జాంపుల్స్లో మీరు చూస్తారు, ఇది చాలా ఈజీ టు కన్స్ట్రక్ట్, వేరే ఇది కొంచెం డిఫికల్ట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్సిలాన్ మూవ్స్ అలా ఉండవు. అంటే ఇప్పుడు క్యూ నాట్ పైన నేను ఇట్లా ఎప్సిలాన్ పెట్టి Q1 అనే స్టేట్కి పోతా అని మనం ఇప్పుడు రాయాలి ఇక్కడ వరకు, ఈ ప్లేలిస్ట్ ఇప్పటికి వచ్చిన వీడియోలో. వేరేస్ ఇక్కడ ఎన్ఎఫ్ఐలో అట్లా నడుస్తుంది అనమాట. ఎప్సిలాన్ ట్రాన్సిషన్స్ కూడా పనికొస్తాయి. వీ కెన్ ఒక స్టేట్ పైన ఒక ఎప్సిలాన్ అనే ట్రాన్సిషన్ పెట్టి ఇంకో స్టేట్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు ఎన్ఎఫ్ఐలో. అట్లా అది ఎప్సిలాన్ ట్రాన్సిషన్స్ అనేది అలౌడ్ ఉండదు డిఎఫ్ఐలో, వేరే ఎన్ఎఫ్ఐలో అలా ఉంటుంది అనమాట. ఈ సెకండ్ పాయింట్ యొక్క అర్థమైంది చూడండి. ఇన్ కేస్ ఆఫ్ డిఎఫ్ఐ ఎవ్రీ ట్రాన్సిషన్ జనరల్ సింగిల్ స్టేట్ విత్ ఏ పర్టికులర్. సో ఏదైనా క్యూ నాట్ పైన ఒక సింబల్ పెడితే ఎగ్జాక్ట్లీ అది ఒక్కటే ఏం చేస్తుంది, కేవలం ఒక్క స్టేట్ మాత్రమే జనరేట్ చేస్తుంది. వేరేస్ ఇక్కడ మాత్రం ఒక స్టేట్ పైన నువ్వు ఒక సింబల్ పెడితే ఆ ఒక్క సింబల్తోనే నువ్వు మల్టిపుల్ స్టేట్స్ని జనరేట్ చేయొచ్చు. అదనమాట డిఫరెన్స్. సెకండ్ పాయింట్ అర్థం అది. ఇక్కడ ఒకటే స్టేట్ అని జనరేట్ అవుతుంది, ఇక్కడ మల్టిపుల్ స్టేట్స్ అనేది జనరేట్ అవుతాయి అనమాట. చేసుకోవచ్చు విత్ సేమ్ సింబల్తోని.